ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువు దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఎవరా పెద్ద ఆయన అంటే యూదుల అధికారి. అతడు పరిసయ్యుడు అని లేఖనం సెలవిస్తా ఉంది. అతడు పరిసయ్యుడు, గొప్ప మరి బోధకుడు అని కూడా చెప్తా ఉంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు యూదులకు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నావు కదా, అధికారివు కదా, మరి నీవే ఈ సంగతులను గ్రహింపకపోతే ఎలాగా అని ప్రభువారు మరి ప్రశ్నించినట్లుగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి ఈ సందర్భంలో దేవుని ఒక వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే, ఈ అధికారి యూదులకు అధికారి, అతడు బోధిస్తాడు. ఇప్పుడు నేనున్నాను, మీరు ఒక 50 మంది ఇక్కడ కూర్చొని ఉంటారు బహుశా, లేదా 40 మంది కూర్చొని ఉంటారు బహుశా. ఇంతమందికి మాత్రమే నేను బోధిస్తా ఉన్నాను. కానీ ఆ యూదుల అధికారి నికోదేము అనే వ్యక్తి వేల మంది జనాభా ఆ సమాజ మందిరంలో కూర్చుంటే అక్కడ ప్రబోధిస్తాడు. అంటే వేల మందికి బోధించేవాడికి తెలివి ఉండదా? వేల మందికి బోధించేవాడికి జ్ఞానం ఉండదా? వేల మందికి బోధించేవాడికి రక్షణ లేకుండా బోధిస్తాడా? మార్పు లేకుండా బోధిస్తాడా? లేకపోతే అతను జీవితంలో పాపమును వదలకపోతే బోధిస్తాడా? ఒకవేళ ప్రజలు ఎవరైనా అలాంటి వారి మాటలు వింటారా? పాపములో కొనసాగి బోధిస్తే ఎవరైనా వారి మాటలు వింటారా? లోకానుసారంగా ప్రవర్తిస్తే అతని మాటలు ఎవరైనా వింటారా? వినరే. అయితే మరి ఈ అధికారి ఎవరట? యూదులంటే వాళ్ళు చంటి బిడ్డల నుంచి వారిని ఆ తల్లిదండ్రులు ఎలా పెంచుతారంటే ధర్మశాస్త్రం నూరిపోస్తారట. తల్లి చంటి పిల్లలకి పాలు పెడుతూ ఉండగా, ఆ పాలు పెడుతుండగా ధర్మశాస్త్రాన్ని సంబోధిస్తుంటే ఈ తల్లి, అప్పుడు ఈ బిడ్డ వింటారట, ఆ చంటి బిడ్డ వింటారట. కారణం ఏంటంటే అర్థం అవనే మాన్ని అప్పటి నుంచి ఈ తల్లి అలా ప్రబోధిస్తూనే ఉంటుంది. స్కూల్లోకి వెళ్ళి చదివిన దానికన్నా ఈ యొక్క తల్లి మప్పిన ఈ విద్యే ఎక్కువ, ధర్మశాస్త్రం గుర్చిన బోధ. అయితే అలాంటి ఆ యూదులకి ఈ అధికారి చెబితే వింటారా? మరి ఇతనికి మారు మనసు లేకపోతే ప్రజలు వినరు కదా. ఈ యూదుల అధికారికి ఒకవేళ ధర్మశాస్త్రం గురించి తెలియకపోతే బోధించలేడు కదా, బోధించిన ఎవరు వినరు కదా, పట్టించుకోరు కదా. కానీ అంతమందికి బోధిస్తున్న ఈ నికోదేము అనే ఈ అధికారికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకెంత చదువు ఉండొచ్చు, మనకెంత జ్ఞానం ఉండవచ్చు, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా పఠించవచ్చు, ఇందులో మాటలన్నీ కూడా మరి కంఠస్థ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంతమందితో ఎవరితోనైనా చాకచక్యంగా మాట్లాడగలిగిన చమత్కారమైన జ్ఞానం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళాలి అని అంటే ఏం చెప్తున్నారట? ఒకడు క్రొత్తగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఈరోజు చాలా మందివి మరి ప్రభుని నమ్ముకున్నామని చెప్పేసి చర్చకు వస్తున్నాము, బాప్తిసం తీసుకున్నామని చర్చకు వస్తున్నాము, లేకపోతే ఏదో మేము రక్షణ పొందామని పేరు పెట్టి చర్చకు వస్తున్నాము. క్రొత్తగా జన్మించామా? క్రొత్తగా జన్మించడం అంటే మీకు ఆలోచన ఉందో లేదు కానీ, ఎవరైనా నిన్ను పలానప్పుడు నేను కొడతాను అని అంటే నువ్వు నన్ను మళ్ళీ పుట్టి రావాలా నన్ను కొట్టాలంటే. ఈ డైలాగ్ ఎవరు వాడలేదా? నువ్వు మళ్ళీ పుట్టాలి నన్ను కొట్టాలంటే, నువ్వు నన్ను మళ్ళీ పుట్టాలి. ఈ మాట ఇప్పుడు వినలేదా? మనం వాడలేస్తే వినలేదా? విన్నాం.
నన్ను కొట్టేవాడు ఎవడైనా రావాలంటే మళ్ళీ పుట్టి రావాలి అంటాం. కారణం ఏంటి అంటే, ఇప్పుడు బలం నీకు సరిపోదు నన్ను కొట్టడానికి, ఇప్పుడు సమయం నీకు సరిపోదు నన్ను కొట్టడానికి, ఈ జన్మ నీకు సరిపోదు, మరొక జన్మ ఎత్తితేనే కానీ నన్ను కొట్టలేవు అంటే అప్పటికి నేను ఉండను, లేకపోతే ఇంకోటి సంథింగ్ జరగవచ్చు. దాని అర్థం అది. అందుకని మరి మరొక జన్మ అనేది ఏంటి అని అడిగితే, తల్లి గర్భంలో దూరి మళ్ళా బయటికి రావడం జన్మ కాదు, అది మరొక జన్మ కాదు. ఆల్రెడీ ఒకసారి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం, కానీ ఒకడు నూతనముగా జన్మించాలి, మరలా జన్మించాలి. ఒకవేళ ఒక వ్యక్తికి రంగు మార్చొచ్చు, మనం ఒక వ్యక్తికి ఆకారాలు మార్చొచ్చు, ఒక వ్యక్తికి ఆ పోలికలన్నీ మార్చొచ్చు. చాలా మంది ఈ ముఖం ఒకవేళ లావుగా ఉంటే సన్నంగా ముఖం చేసుకోవడానికి మార్చేస్తారు డాక్టర్లు. ఒకవేళ ఈ ముఖానికి మరి సన్నంగా ఉంటే దానికి గుబురుగా ఏదో స్కిన్ తగిలించి లావుగా ముఖం ఉండేటట్లుగా చేసుకోగలుగుతారు. లేకపోతే నల్లగా ఉన్న ముఖాన్ని తెల్లగా చేయడానికి, తెల్లగా ఉన్న ముఖాన్ని ఎర్రగా చేయడానికి రకరకాలైన మరి పేస్టులు వాడి మనం తయారవ్వగలుగుతాం. వాటికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక సృష్టి చేయాలి అంటే అది దేవుని తర్వాతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సృష్టిగా మార్చాలంటే, ఒక సృష్టిగా తయారు చేయాలంటే, ఒక వ్యక్తిని నూతనంగా పుట్టించాలంటే దేవుడే పుట్టించాలి తప్ప మనుషుడు ఎవడు కాదు. ఏ పాస్టర్ గారు కానీ, ఏ ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఎవ్వరూ కూడా ఒక వ్యక్తిని పుట్టించలేరు, ఒక నూతనమైన సృష్టిని కలుగు చేయలేరు. ఒక బొమ్మను తయారు చేయగలరు, ఆ బొమ్మకి రకరకాలైన రూపురేఖలు మార్చగలరు, రకరకాలైన రంగులు పొలమగలరేమో కానీ దానికి జీవం పోయవలసింది దేవుడు మాత్రమే. హల్లెలూయా. మానవులు ఈరోజు ఎన్నో మంది దేవుళ్ళని తయారు చేస్తున్నారు, దేవతలను తయారు చేస్తున్నారు. వాటికి జీవం మాత్రం పోసేవారు కాదు. కానీ నా దేవుడు ఒక వ్యక్తికి జీవం పోసేవాడు. ఒకవేళ దేవుడు మట్టి బొమ్మ చేశాడు, మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశాడు, బొమ్మ తయారు చేసిన తర్వాత అలాగే ఉంచేస్తే నువ్వు కదలవు, మెదలవు. కానీ నీవు కదలాలి, మెదలాలి, నడవాలి అనుకుంటే దేవుడు నీలో ఊపిరి ఊదితేనే, నీలో జీవం పోస్తేనే నువ్వు లేస్తున్నావు, పరిగెత్తుతున్నావు, పనికెళ్తున్నావు, డ్యూటీ చేస్తున్నావు, మరి భోజనం చేయగలుగుతున్నావు, వంట చేయగలుగుతున్నావు, ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా నువ్వు చేయగలుగుతున్నావు అని అంటే దేవుడు జీవం పోశాడని మనం ఆ మాట మాత్రం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ అందరికీ ఒక మనవి చేస్తా ఉన్నాను. ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే, ఒక మనిషి స్వర్గానికి వెళ్ళాలంటే, ఒక మనిషి మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నూతనముగా జన్మించాలి. మళ్ళా అతడు నూతన సృష్టిగా మార్చబడాలని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము క్లియర్ గా చెప్తుంది, అసలు నేను మరి మనిషినే కదా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను రక్షణ పొందాను కదా, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కదా, నేను వదిలేశాను కదా. ఒకప్పుడు త్రాగుబోతునండి, ఇప్పుడు నేను త్రాగుబోతును కాదు కదా. ఒకప్పుడు వ్యభిచారినండి, ఇప్పుడు నేను వ్యభిచారిని కాదు కదా. నేను వదిలేశాను కదా, నేను మానేశాను కదా అని అనొచ్చు. బహుశా మానేయడానికి చనిపోవడానికి చాలా తేడా ఉంది. నా మాట అర్థం చేసుకోవాలా. మన పాపములను మానేయడానికి, మన ఆచారాలు మానేయడానికి, చనిపోవడానికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. మానేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మరలా మొదలెట్టడానికి అవకాశం ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మరలా చేస్తారా? ఇప్పుడు నేను ఇంతవరకు అన్నం తినేవాడిని, లేకపోతే టీ తాగేవాడిని, భోజనం చేసేవాడిని, ఎక్కడికి వెళ్ళేవాడిని, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని. నేను చనిపోయాను అనుకోండి, నేను చచ్చిపోయిన శవం ఎక్కడికి వెళ్తుందా? ఇక్కడ నేను చచ్చిపోయాను, ఒరే బాబు ఇక్కడ చచ్చిపోతురా, మాకు అరిష్టము, మాకు మైండ్, బయటికి వెళ్ళి చచ్చిపో అని శవంతో చెప్తే కదులుతుందా? కదులుతుందమ్మా? కదలదు. అక్కడికి వెళ్ళి చచ్చిపో అంటే కదలదు. ఎందుకంటే శవం ఇది, జీవం లేదు, పూర్తిగా గడ్డైపోయింది. శవంతో చెప్తే ఏమీ లాభం లేదు. నా మాట అర్థం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి ఏ రీతిగా మరలా తిరిగి ఏ పని చేయలేడో అలాగే
వ్యసనాల విషయంలో, పాపం విషయంలో, లోకం విషయంలో ఒక విశ్వాసి చచ్చిపోతే మరన్నిటికీ ఆ పాపములో అడుగు పెట్టలేరు. నేను ప్రభుని నమ్ముకోకముందు త్రాగుడు మానేయాలని ఒక నిఘా పట్టుకున్నాను. త్రాగుడు మానేయాలి, ఇంకా వద్దు అనుకున్నాను. ఆ తర్వాత మరి ఒక 6 మాసాల తర్వాత నా స్నేహితులు నన్ను బలవంతం చేసినప్పుడు 6 మాసాల మానేశాను. 6 మాసాల తర్వాత నా స్నేహితులు నన్ను బలవంతం చేశారు. మిలిటరీదిరా ఇది సాధారణమైనది కాదురా అని నన్ను ఊరించినప్పుడు నా మనసు లాగేసింది. సరే ఈసారి తాగేసి మళ్ళీ మరి మానేస్తానులే అని ఆ సారికి వెళ్ళి తాగేసి అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను. మానేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విషయంలో చచ్చిపోతే, నేను ప్రభుని నమ్ముకున్నంత వరకు కూడా తాగాను. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక నేను ఆ విషయంలో చచ్చిపోయాను. నా విషయంలో వ్యసనాలు చచ్చిపోయేవి, అలవాట్లు చచ్చిపోయేవి, ఆచారాలు పద్ధతులు చచ్చిపోయేవి, ఈ లోకాచారాలన్నీ చచ్చిపోయేవి, మూలపాఠాలన్నీ చచ్చిపోయేవి. ఇక నేను ఆ విషయంలో చచ్చిపోయాను. చచ్చిపోయిన తర్వాత ఒక స్నేహితుడు వచ్చి, రే నేను పలానా దగ్గర నుంచి తెప్పించాను నీ కొరకే, దా నువ్వు డబ్బులు ఏమి ఇవ్వసరలే, నేను ఫ్రీగా ఇస్తాను అని అన్నా. నా ముఖం మీద పోసినా, నా తల మీద పోసినా నాకు సంబంధం లేదు. బ్రతుకున్న మనిషికి పాలు స్పూన్తోనో గ్లాస్తోనో పెడితే తాగరా? చచ్చిపోయిన వ్యక్తిని ఇలా కూర్చుని పెట్టి నోట్లో పాలు పోయండి, తాగుతారా? ఏం చేస్తారు? పక్క నుంచి వచ్చేవా, ఒక్క చుక్క కూడా లోపల దిగదు. ఎందుకు అనంటే చచ్చిపోయావు కాబట్టి. అలాగే ఈ వ్యసనాల విషయంలో, లోకం విషయంలో, పాపం విషయంలో నీవు చచ్చిపోతే ఖచ్చితంగా ఎంత నిన్ను ముంచినా మొలగవు, ఎంత లాక్కెళ్ళినా, ఎవరు మోమాటం పెట్టినా, నీకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అటువైపు వెళ్ళవు. అంటే నీవు క్రీస్తుతో కూడా ఆ మూలపాఠం విషయంలో చచ్చిపోలేదని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కొలత సంఘానికి అపోస్తలుడు పౌలు గారు రాసిన పత్రిక, కొలసి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు లోబడనేలా అవన్నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ మూలపాఠములు, లోకము యొక్క మూలపాఠములో విషయాలు, నీవు క్రీస్తుతో కూడా చనిపోతే, బాప్తిసం తీసుకున్నామని చెప్పేసి నీటిలో మునిగిలేసిపోతామే, అంత మాత్రమే కాదు, మునిగిలేసేటప్పుడే నా జీవితము ఇంక దీంతో పాత జీవితం వదిలేశాను, నూతన జీవితం నేను మొదలెడతానని పాత జీవితం పట్ల అసహ్యత కలిగి, ఇది అపవిత్రమైనది నాకు వద్దు అని నీవు ఉంటే, మరలా పాస్టర్ గారు వచ్చి నువ్వు ఇది మాను, నువ్వు ఎలాగవు, నువ్వు ఎలా జీవించు, నువ్వు ఎలా నడువు అని నిన్ను అడిగే అవసరతే ఉండదు. అది నా మాటే ఉంటుంది కదా. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. విధులు బాధ్యతలు, అవి బాధ్యతలు. ఏమండి మాకు లోకం ఒప్పుకోదండి, మా బంధువులు ఒప్పుకోరండి, మా చుట్టాలు ఒప్పుకోరండి, విధులవి, లోక సంబంధమైన విధులు, ఈ లోక సంబంధమైన మూలపాఠములు ఇవన్నీ కూడా. ఇవి చేయడం, పాస్టర్ గారేమో వద్దు అని చెప్పడం, ఇవి అవసరం లేదు. చచ్చిన వారికి పాస్టర్ గారు చెప్పరు ఇంకా, ఎందుకంటే అవి ఏం చేయరు కాబట్టి. క్రీస్తుతో కూడా చనిపోతే మీ క్రియలతోనూ, ఈ మూలపాఠములతోనూ, ఈ ఉద్దేశాలతోనూ క్రీస్తుతో కూడా మీరు చనిపోవాలి.
3వ అధ్యాయంలో అదే ఆ కొలసి పత్రికలో ఉంటది, క్రీస్తుతో కూడా మీరు లేపబడాలట. 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తుతో చచ్చిపోవాలట. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి క్రీస్తుతో లేపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం ఇవన్నీ వదిలేసుకోవాలి? క్రీస్తు ఈ భూ సంబంధమైనవి విడిచిపెట్టేసి భూ సంబంధమైన ఆనందము, భూ సంబంధమైన ఆరోగ్యము, ఆనందము, లేకపోతే ఐశ్వర్యము, ఇదంతా ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలి అని అంటే క్రీస్తుతో కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ యందు మనము కూడా ప్రత్యక్షతలోకి ప్రవేశిస్తాం. ఆ ప్రత్యక్షతలో మనం కనబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. మహిమయందు, క్రీస్తు మహిమయందు ప్రత్యక్షం. నీ ప్రత్యక్షత క్రీస్తుతో ఉందా, లోకంతో ఉందా? నేను చెప్పనా, ఒక పాపమును నేను విడిచిపెట్టిన తర్వాత, దాని యందు చచ్చిపోయిన తర్వాత, ఇక నేను ఆ పాపం అసహ్యము, ఆ పాపం ఎక్కడ వినినా నేను భరించలేను, ఎక్కడ చూసినా నేను భరించలేను, వారవలేను కూడా. ఎక్కడే కూడా వారవలేను, ఓర్చుకోలేను. క్రీస్తుతో కూడా నీవు చనిపోతే క్రీస్తుతో కూడా నువ్వే లేపబడతావు. ఒకవేళ చచ్చిపోయినట్లుగా లోకంలో బాప్తిసం తీసుకొని చచ్చిపోయానండి నేను లోక విషయంలో అని రక్షణ పొందామని చెప్పుకుంటే, రేపు ఉదయం ఎప్పుడైనా మళ్ళా ఆ పాపం నీలోకి ఎంటర్ అవుతుంది. ఆ పాపం నీలోకి ఎంటర్ అవుతుంది, ఆ శాపం నీలోకి ఎంటర్ అవుతుంది. మరలా మొదటి నుంచే వస్తుంది. దాని విషయం చచ్చిపోవాలి. చచ్చిపోతే అసహ్యత పడుతుంది. మా అమ్మ 2006లో చనిపోయింది. ఆమెకి రక్షణ లేదు. అయ్యో చచ్చిపోయింది కదా అని ఏడ్చాను, అందరం ఏడ్చాం. తర్వాత డెడ్ బాడీ కాల్చడానికి ఇచ్చేయండి అని చెప్పేసి మా బంధువులు కూడా కర్రలే రెడీ చేస్తారు, కట్టి రెడీ చేస్తారు. కానీ నేను మాత్రము మా అమ్మ చనిపోదు, రక్షణ పొందలేదు, రక్షణ పొందుతో చచ్చిపోద్దని చెప్పేసి ఆమెకి కొబ్బరి నూనె ప్రార్థన చేసి నోట్లో వేసిన తర్వాత ఈ రోజు ప్రార్థన చేయగా రేపు ఎవకోజం 2 గంటలు వేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చనిపోద్ది అని, చనిపోయింది అని అందరూ చెప్పారు, డాక్టర్ చెప్పారు, అంతా అయిపోయింది, రెడీ చేస్తారు అన్ని. కానీ నాకైతే నమ్మకం ఉంది, నా తల్లి రక్షణ లేకుండా చచ్చిపోతారు. అంతవరకు ఒక 1/4 కేజీ పొగాకు చుట్టుకొని కాల్చేది. అమ్మ చుట్టమానియే అని అంటే, నువ్వు తిండి మానేరా అనేది. 3 రోజులు నువ్వు తిండి మానేస్తావు, నా చుట్ట మానేద్దామని. ఆమె ఒక పూట కూడా మానలేకపోయింది చుట్ట. చనిపోయింది, తిరిగి ప్రభు బ్రతికించాడు. బ్రతికిన తర్వాత అందరూ అన్నారు, అమ్మా 2 రోజులు నీకు నోట్లో నేటి లేదు, పొన్నుంబలు లేదు, తినలేదు, ఎట్ చేయలేదు, నోరు కంపేత చుట్ట ముట్టించమ్మా అని అంటే, చుట్ట నాకెందుకు? ఇది 2 రోజుల క్రితమే కదా 1/4 కేజీ పొగాకు ఒకే చుట్టు కాల్చావు, ఇప్పుడు ఎలాగా అని అంటే, క్రీస్తుతో కూడా నేను లేపబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే, క్రీస్తుతో చనిపోయి క్రీస్తుతో లేపబడితే నీకు అది అసహ్యం అనిపిస్తుంది, అది నీకు పడదు. కొంపు నాకొద్దు. అది క్రీస్తుతో లేపబడిన వారి యొక్క జీవిత చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నిన్ను లేపితే ఆ పాపం నుంచి నువ్వు తప్పుకుంటావు, బయట పారిపోతావు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీరు యేసుని గురించి విన్నారు, ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైతే మీరేలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు.
మునిపిడి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాచరణను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటే పాత స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ శరీరమందు ధరించుకోవడం కాదు, మీ చిత్తవృత్తి యందు నూతన స్వభావం రావాలి. చిత్తవృత్తి యందు, హృదయమందు నూతన స్వభావము కావాలి. శరీరమందు నూతన స్వభావం ఏంటి? బాప్తీసం తీసుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నాము, కొత్త పండగ జరిగింది, కొత్త బట్టలు వేసుకున్నాము, మంచిగా స్నానం చేసాము, తలంటుకున్నాము, మురికంతా పోగొట్టేశాము. మీకు తెలుసా, బట్టలకు సబ్బు ఉంటుంది, తలకు సబ్బు ఉంటుంది, షాంపూ ఉంటుంది, మురుకు పోగొడ్డకి. శరీరానికి సబ్బు ఉంటుంది, లేకపోతే ఏవో క్రీములు ఉంటాయి. కానీ నీ ఆత్మని ఏనాడైనా కడిగావా? ఆత్మను ఎప్పుడైనా శుద్ధి చేసావా? ఎప్పుడైనా నా ఆత్మను కడుక్కోవాలన్న తలంపు వచ్చిందా? ముఖం మాత్రం రోజుకి 66 సార్లు కడుగుతాం, ఎందుకంటే తెల్లగా రావాలని. నీ జుట్టు మాత్రము చక్కగా నీట్గా ఉండాలని రకరకాలైన షాంపులు పెట్టి రుద్దుతావు. నీ బట్టలు మాత్రం మరి ఎక్కడెక్కడో డిటర్జెంట్ పౌడర్ తీసుకొచ్చి మరి ఉతుకుతావు, అన్నీ తెల్లగా రావాలి, తేటగా రావాలని. మరి నీ హృదయం ఎప్పుడైతే తేటగా రావాలని ఎప్పుడైనా రాంబాబు అనుకున్నావా? అవును, నా హృదయం ఎలా కడుగుతాను? అన్ని కడుగుతాం, బయట ఉన్నాయి కాబట్టి. లోపల ఉన్నవి ఎలా కడుగుతాం? తల్లి కడుగుతామా? కడగలమా? స్తోత్రం, హల్లెలూయా. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండాలి. శరీరమందు నూతన పరచబడతాం, మనం శరీరమందు నూతన పరచబడతాం, మన గృహము యందు నూతన పరచబడతాం. క్రిస్మస్ వచ్చి ఇవన్నీ సంబరాలే, ఇవన్నీ పండగలే, ఓ డెకరేషన్లు, జెండాలు, ఓ రకరకాల లైట్ సెట్టింగ్లు. కానీ మన హృదయమందు మాత్రము నూతన పరచబడ్డానికి, వెలుగులు వెలగడానికి ఏమీ ఉండదండి, ఏమీ ఉండదండి. ప్రభు ఆశపడుతున్నది ఏంటో తెలుసా? ప్రభు ఆశపడుతున్నది ఏంటో తెలుసా? మీరు నా స్వభావం కావాలి, నాలో పుట్టాలి, నాలో బ్రతకాలి. అదే కదా ఎపిసీ పత్రికలో చెప్తున్న మాట. ఒక్కసారి 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. దేవుని పోలికగా. మనకి దేవుని పోలిక ఉందా, పోయిందా? ఆదాముతోనే పోయింది దేవుని పోలిక. దేవుడట ఆదాముని ఎలా సృష్టించాడట? 1:26 ఉంటుంది, ఆది కాండంలో 1:26 ఉంటుంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందున నరులను చేయుదము. దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఆజ్ఞాపించిన దాన్ని బట్టి మరి అవ్వాదములు ఏదో ఉంటే లోపలికి ఎవరిని రానివ్వదని అంటే సాతానుని మరి సర్పం రూపంలో లోపలికి రానిచ్చారు. లోపలికి రానిచ్చిన తర్వాత వాడు ఇది నిజమా అని తల్లిగారిని మోసగించాడు. ఆ తర్వాత తల్లి, ఆ యొక్క తండ్రి కూడా, మన పితరులిద్దరూ కూడా మరి సాతాను యొక్క ఉచ్చులో పడిపోయారు, దేవుని మహిమ కోల్పోయారు. అక్కడి నుంచి మొదలైంది పాపం. ఫస్ట్ పాపం ఏంటి చెప్పండి? ఆజ్ఞాతిక్రమే పాపం కాదనట్లేదు, వాళ్ళు క్రియాపూర్వకంగా చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయా? నోటిపూర్వకంగాని క్రియాపూర్వకంగాని. దేవుని స్వరం వచ్చేసరికి మొదట దాగుడిపోయారు. అవునా? దేవుడు వస్తే మనం దాగుంటామా, ఎదిగెళ్దాం అనుకుంటాం? దాగుడిపోతా. ఎందుకు? మనలో పాపం ఉంటే దాగుంటాం, పాపం లేకపోతే దేవుని దగ్గర నుంచి దేవుడు వచ్చి రాంబాబు నీకు వరం ఇస్తాను అనుకుంటున్నాను, కావాలా అంటే వద్దు ప్రభు అని దాగుడిపోతావా? నాకు వరం కావాలి ప్రభు కదా.
ఆదామవులు అలా తప్పిపోయారు. అక్కడి నుంచి ఏమైందట? ఒకటి, దాగుడుకోవడం మొదలెట్టారు. రెండోది, ఆదామా ఎందుకు ఇలా చేసావు అని అడిగితే, ఏం చేస్తాం, నువ్వు నాకు అంటగట్టేవే ఈమెని. ఎవరిని? నువ్వు నాకు అప్పగించిన అవ్వే నన్ను మోసం చేసింది. ఆ పండు తీసుకొచ్చి పెట్టింది, తినకపోతే ఊరించింది, తిన్నాను. ఏమమ్మా అవ్వమ్మా నువ్వేం చేసావు అని అంటే, మా ఐదారు సరస్సులు వచ్చి నన్ను మోసగించిందండి. ఒకరి మీద ఒకరు నెపాలు పెట్టుకోవడం జరిగింది. ఇక ప్రారంభమయ్యాయి. ఏంటి? భార్య భర్తల ముందు ఆలు పోసుకున్నారు, తిట్టుకున్నారు, లేకపోతే నిందలు వేసుకున్నారు. ఆ తర్వాత ఎట్ట కొట్ట పిల్లలు కన్నారు. అబ్బా దేవుడి దైవాలు పిల్లలు కొన్నాను అన్నది. బాగానే ఉంది తల్లి. 2 బిడ్డలు నిన్న తర్వాత హేబేలు మీద పడి కయ్యను చంపేశాడు. ఇక హత్యలు చేయడం మొదలెట్టారు. ప్రారంభమైందో లేదు పాపం. ఒకదాని నుంచి ఒకటి ప్రారంభమవుతూనే ఉన్నది. ఈ పాపం అంతా ఈ రోజుకి కూడా అదే పరిస్థితి. అయితే ఆ స్వభావము, దేవుని స్వభావం పోయింది. ఇప్పుడు మళ్ళా యేసుక్రీస్తు ద్వారా దేవుని స్వభావమును, దేవుని పోలికను దేవుడు ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. అదే కదా మాట అన్నది 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంది. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. మనకిప్పుడు నవీన స్వభావము కావాలి. దేవుని పోలికగా సృష్టింపబడాలి. అదే దేవుడు ఆశపడతా ఉన్నాడు. మన రూపురేఖలు మార్చుకోవడం కాదు, మన అందాలు మార్చుకోవడం కాదు, ఏదో మన ఏదో అందాకార తీరు మార్చుకోవడం కాదు. ఎవరో పిల్లికట ఒక యజమానుడు ఎలకలు పట్టడం మానిపించేశాడట. ఎలకలు పట్టుకో, మా ఇంట్లో నువ్వు పాలు తాగాలంటే, మంచి భోజనం తినాలంటే నువ్వు ఎలకలు పట్టడం మానేయాలి. ఇప్పుడు అమ్మగారికి టీ అందించు, అయ్యగారికి టీ అందించు అంటే నువ్వు 2 కాళ్ళతో నడిచి 2 చేతులతో 2 కాళ్ళతో ఈ టీ పెట్టుకుని ఇవ్వాలి అని అంటే, ఓ రోజు నాలాంటి ఒక అతిథి వచ్చాడట ఇంటికి. వస్తే అయ్యగారికి టీ తేమ్మా అన్నాడట. ఎవరికి? పిల్లికి. ఈ టీ ఏమో ఒక కప్పుతోని 2 కాళ్ళు ఇలా పట్టుకొని కప్పుతో టీ పట్టుకెళ్ళి ఇస్తుందట. ఇస్తూ ఈ అతిథి అనుకుంటున్నాడట, భలే విచిత్రంరా బాబు, టీ ఎత్తుకొచ్చి పిల్లి ఇవ్వడమా, ఇది విచిత్రంగా ఉంది కదా అనుకొని ఆశ్చర్యపోతుండగా మధ్యలో ఎక్కడో కిచకిచ్ అన్నదట. కిచకిచ్ అనేసరికి ఈ టీ కప్పు కింద పడేసింది, వెళ్ళిపోయి దూరిపోయిందట. ఎలకని పట్టుకోడికి వెళ్ళిందట పిల్లి కదా. ఏదో నేర్చుకుంటే కాదు ఇది. పాస్టర్ గారు చెప్పి మీరు మారండి, మీరు బాగుపడండి, మీరు ఇది మానేయండి అని చెప్తే కాదు. చిత్తవృత్తి యందు నూతన పరచబడాలా, మన హృదయ అంతరంగములో నూతన పరచబడాలా. అప్పుడు పాస్టర్ చెప్పక్కర్లే, ఎవరు చెప్పక్కర్లే, దేవుడే మనకి డైరెక్ట్ గా బోధించడం మొదలెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడే డైరెక్ట్ గా మనకి బోధించడం మొదలెడతాడు. దేవుడే మనకి టీచ్ చేయడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం గాక. మనుషులు చెప్తే మనకి కొంచెం బాధాకరంగా ఉంటది. చిచ్చి నాతోటి వాడే కదా, వీడు నాకు చెప్పడం ఏంటి అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తే చీచి అనుకోలేము, నువ్వు నాకేది చెప్తావు అనుకోలేము, మర్యాదగా తలంచాల్సి వస్తుంది. దేవుడు చెప్తే ఇంకెలా ఉంటుంది తెలుసా? మనుషులు చెప్తే నోటి మాటలతో చెప్తారు, దేవుడు చెప్తే తాళం తీయాలి కదా, కీ ఇవ్వాలి కదా. సూర్యుడు అప్పుడప్పుడు డైలాగ్ వాడుకుంటాడు, తద్దీం తదిగిన తోముతుంటాడట. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని చేత తోముకోకుండా దేవుని వాక్యము వినగానే మన హృదయము, మన అంతరంగము చిత్తశుద్ధి యందు, చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. సామలమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిత్తవృత్తి యందు నూతన పరచబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, అక్కడ శరీరం ద్వారా పుట్టినవారు, ఆత్మ ద్వారా పుట్టినవారని 2 విడదీసి చెప్తారు ప్రభువారు. చూద్దాం 6వ వచనంలో, ఆత్మ మూలముగా పుట్టిన వారు ఉన్నారట, శరీర మూలముగా పుట్టిన వారు కూడా ఉన్నారట. మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నవి. దేవునికి స్తోత్రం.
శరీర మూలముగా పుట్టినవి శరీరముగా ఉన్నది. అది శరీరమే, శరీర క్రియలే, శరీర ఆలోచనలే. కానీ ఆత్మ మూలముగా పుట్టినది మాత్రము ఆత్మనై ఉన్నది. ఇప్పుడు వారికి శరీరంతో పుట్టావు, శరీర క్రియలు జరిగించావు, ఎంత మట్టుకు చాలును. ఇప్పుడు ఆత్మ ద్వారా నువ్వు పుట్టాలి, ఆత్మ ద్వారా జీవించాలి, ఆత్మలో నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తారు, ఒక మాట చెప్తారు. 5:17 వచనం చెప్తున్నారు, నీవు క్రీస్తునందున్నావా, అయితే నీవు నూతన సృష్టివే. నువ్వు లోకమందు ఉన్నావా, అయితే నువ్వు పాత సృష్టివే. నువ్వు క్రీస్తునందుంటే, క్రీస్తుని నువ్వు అదుముకుంటే, క్రీస్తుని నువ్వు పులుముకుంటే, క్రీస్తుని నువ్వు ధరించుకుంటే నువ్వు నూతన సృష్టివి. ఆమేన్. చూద్దామా? 5:17 2 కొరింథీ పత్రిక. కాగా ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. మరి క్రీస్తునందు లేకపోతే పాత సృష్టి. పాత సృష్టికి పరలోకం ఉంటుందా? పాత స్వభావం కలిగిన వారికి పరలోకం ఉంటుందా? శరీర స్వభావం కలిగిన వారికి పరలోకం ఉంటుందా? పరలోకం వెళ్ళగలరా? ఒక పెద్ద ప్రొఫెసర్, అతను నాస్తికుడు, ఒక పాస్టర్ గారి దగ్గరికి, భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, మీ దేవుడు అన్యాయస్తుడయ్యా అన్నాడట. అంటే యేసుప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి దోషతాడట, నమ్ముకుంటేనే పరలోకం తీసుకెళ్తాడట. మరి అన్యాయస్తుడు కాదా, అక్రమకారుడు కాదా, మరి స్వార్థపరుడు కాదా అని అడిగాడట. మానవులందరినీ సృష్టించాడు కాబట్టి మానవులందరినీ పరలోకం తీసుకెళ్ళిపోవాలన్నాడట. బాబు, దేవుడు తీసుకెళ్ళడు నరకానికి, నీ పాపమే తీసుకెళ్తుంది అని చెప్పినా వినలేదట. ఓ రోజు మరణం అయిందట, అతనికి చనిపోయేదట. చనిపోయేటప్పుడు ఈ భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తాను, ప్రభా వాడి స్థితి ఏంటి అని అడిగితే వాడు నరకానికి వెళ్తూ అడుగుతూ ఉన్నాడట. అదిగో దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదా, నేను నరకానికి తోషేస్తాడని చెప్పలేదా అనుకుని కేకలు వేసుకుని వెళ్తుంటే దేవుడు అన్నాడట, అతన్ని పరలోకానికి తీసుకురండి అని చెప్పినప్పుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తే నరకంలో వ్యక్తిని పరలోకానికి తీసుకురావడానికి మొదట గుమ్మం దగ్గర బయట నిలబెట్టారట. లోపలికి అన్నాడట. లోపలికి వెళ్ళడానికి ఈ బయట నుంచి చూస్తుంటేనే ఆ పరలోకపు తేజస్సు, ఆ పరలోకపు మహిమ ఈ వ్యక్తికి తాలుకోలేక, వద్దు ఈ పరలోకానికి నేను రాలేను, నేను వచ్చే యోగ్యం కాను, నన్ను అక్కడికే తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి కేకలు వేయడం మొదలెట్టాడట. అంటే అర్థమైందా? మనం చేసిన పాపమే మనల్ని నరకాన్ని తీసుకెళ్తాడు, దేవుడు తీసుకెళ్ళడు. మనం చేసిన పాపమే లాజరును పరలోకానికి తీసుకెళ్ళినట్లుగా ఉంది, కానీ ధనవంతుని నరకానికి తీసుకెళ్ళినట్లుగా లేదు. నరకానికి తీసుకెళ్ళినట్లు లేదు. చూద్దామా? లూకాసు వార్త 16:22 నుంచి చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆడుకున్నట్టుకో కొనిపోబడెను. ధనవంతుడి కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో, అంటే ఎవరు తీసుకెళ్ళట్లుందా? ఇక్కడ దేవదూతల చేత పరలోకానికి కొనిపోబడ్డాడు లాజరు, గాని ధనవంతుడు మరి అందరిని పాతేసినట్లే పాతి పెడతాం. ధనవంతుని పాతారు, దరిద్రుని పాతారు. కానీ ధనవంతుడు ఏమయ్యాడట? ఎవరు తీసుకెళ్లారు నరకానికే? చాలా మంది దేవుడి మీద నిందలేస్తారు. ఈ దేవుడు అన్యాయస్తుడండి, నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు తీసుకెళ్ళేటట్లు లేదు. దేవుడు తన దూతల చేత పరలోకంకి రావాల్సిన ఆయన వారిని ఆయన తీసుకెళ్ళాడు. ఈయన వారిని ఎవరు తీసుకెళ్తారు తెలుసా? సాతాను దూతలు తీసుకెళ్తే అవసరమైతే రా ఇదే దారిని. ఎందుకంటే వాడి కొరకు నియమించింది ఈ నరకం. మనుషులను మోసం చేసి పాపములోను, వ్యసనాలకి, ఈ లోక సంబంధమైన సరదాలకి, సందర్లకి, కామాతృతకు లోన్ చేసి వీడిని ఏం చేస్తానంటే సాతాను పరలోకంకి వెళ్ళలేకుండా, దేవునికి ఇష్టకరంగా లేకుండా చేసి నరకాన్ని తీసుకుపోతున్నాడు. అది సాతాను యొక్క పని. అందుకని నరకానికి దేవుడు తీసుకెళ్తాడనే మాట అబద్ధం. నీ పాపమే నరకానికి తీసుకుపోద్దు.
నీ పాపమే నరకానికి తీసుకుపోద్ది. కాబట్టి నిన్ను తీసుకెళ్ళేది నీ పాపం కానీ దేవుడు కాదు నరకానికి. కనుక నరకానికి వెళ్ళే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం ఆలోచన. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఎవరితో? యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. ఏది? బాప్తిసము వలన. బాప్తిసం అంటే ఏదో నీటిలో ముంచి తీస్తారని అనుకుంటున్నాం మనం. కానీ మనం బాప్తిసం తీసుకున్నామంటే ఎంతవరకు చేసిన పాపాలు ఇక నుంచి డిలీట్ చేయాలి, నూతన పరచబడాలి, పవిత్రపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నూతన పరచబడాలి. బాప్తిసం తీసుకునేటట్లగా అయితే బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిన అని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇక ఆయనతో కూడా మనము కూడా జీవించుదమని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుతో జీవించడానికి చర్చికి వచ్చాం. మీకు తెలుసా? యుగయుగాలు యేసుక్రీస్తుతో జీవించడానికే చర్చికి వచ్చాం. ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు మనం చర్చికి వచ్చేది. ఏదో కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, ఏదో కానుకలు వెళ్ళిపోవడానికి కాదు చర్చికి వచ్చేది. యుగాలు యేసుక్రీస్తుతో జీవించడానికే చర్చికి వచ్చాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలో. 29వ వచనం చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తములు సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎట్లనగా దేవుని ముందు ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించునో, ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచునో, ఎవరిని పిలిచినో వారిని మహిమపరచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి. తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటికి మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తుతో దేవుడు సారూప్యం చేయాలని, మనం సమరూపం చేసుకోవాలని, ఐక్యమత్యం కలిగి ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడట. ఆ పిలుపునకు తగినట్టుగా మనం జీవించడానికే చర్చికి వస్తున్నాం. చర్చికి వస్తే మీరు దీవింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి అని చెప్పించుకోవడానికి రాలే. చాలా సంఘాలు ఉన్నాయి అలా చెప్పడానికి, చాలా హిందూ గుళ్ళు ఉన్నాయి అలా చెప్పడానికి. పంతుల దగ్గరికి వెళ్తే పరీక్ష రాయడానికి సంవత్సరమల్లా చదవము, ఒక పెన్న పంతుల దగ్గర పెట్టేస్తాం, మన తలప పంతుల దగ్గరికి ఇచ్చేస్తాం పరీక్ష రాయడానికి. శతకోపం పెడతాడు, ఇలా పెట్టి వెళ్ళిపో అంటాడు అంతే. ఆ గిన్నె బొమ్మలించినంతట్లో నీకు చదువు వచ్చినట్లే, పరీక్షలో పాస్ అయిపోయినట్లే. సంవత్సరం అంతా నువ్వు కష్టపడి చదివితే కదా ఆ శతకోపం పెట్టినా పెట్టకపోయినా. నేనంటున్న శతకోపం పెట్టకపోయినా నువ్వు పాస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం. ఎవరు నీ గురించి ప్రార్థన చేయకపోతే నువ్వు పాస్ అవుతావు. ఎందుకంటే నీకున్న టాలెంట్ని బట్టి. నువ్వెక్కడ పాస్ అవ్వాలి అని అంటే పరలోకానికి పాస్ అవ్వాలి.
దానికి ప్రార్థన అవసరం, దానికి పరిశుద్ధత అవసరం, దానికి పవిత్రత అవసరం, దానికి ఒక ప్రత్యేకత అవసరం. పరలోకానికి పాస్ అవ్వడానికి నీకు ఇవన్నీ కావాలి. కానీ 10th క్లాస్ పాస్ అవ్వడానికి మన క్రైస్తవులు ఒకవేళ పాస్టర్ గారు 10th క్లాస్ పాస్ అవ్వాలని మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అందుకే పాస్ అయిపోయాను. ఒకటిదే, నువ్వు చదువు నేను అట్లా నమ్మను. సంవత్సరం అంతా ఖాళీగా ఉంటాం. నేను సంవత్సరం అంతా ఖాళీగా ఉండి 10th క్లాస్కి అప్పుడు మాత్రమే గుడికి వెళ్ళాను. మొక్కడానికి బడి మొక్కడం గుడికి మొక్కడికి వెళ్ళేవాడిని. అమ్మా నీకు గొరిపోతే వేసేస్తాను నేను 10వ తరగతి పాస్ అయిపోతే. ఏడుదట గొరిపోతు, డిపాజిట్ లేకుండా ఫెయిల్ అయిపోయాను. స్తోత్రం. అవేం చేస్తాయి చెప్పండి? నా మెదడులో పదును లేదు, నా కత్తి పదును కాకపోతే ఒక్క దెబ్బకి కత్తి అయిపోద్దా? ఇది తుప్పు పట్టింది, దీని పదును పడుతుండాలా, సాధనం చేస్తుండాలా. అంటే నేను చెప్పడం ఏంటంటే, అంటే ప్రార్థన చేయించుకోవద్దు అని కాదు, ప్రార్థన చేయించుకోవచ్చు. మర్చిపోయిన వాటిని జ్ఞాపకం చేయడానికి దేవుడు జ్ఞాపకశక్తి ఇచ్చినట్లుగా, జ్ఞానం ఇచ్చినట్లుగా దేవుడే జ్ఞానం ఇస్తాడు, కాదనట్లేదు. కానీ మనం చేయవలసింది చేయకుండా దేవుడిని మార్చుకోమను. ఎవరిని నన్ను ప్రభు దగ్గర ఎండర్రా అంటే అంటారు, ఆ దేవుడిని మార్చుకోకూడదేటి, నన్ను ఆ దేవుడిని పిలుచుకోకూడదేటి, ఆ దేవుడిని పిలుచుకుంటే అప్పుడు వస్తానులే. దేవుడు పిలుస్తాడు. నీకు రావాలని మనసు లేకపోతే, నీకు మారాలని మనసు లేకపోతే, నీకు ఆ వ్యసనం నుంచి తప్పించుకోవాలని మనసు లేకపోతే దేవుడు ఎలా మారుస్తాడు? మార్చడు. ఒకరోజు చూస్తాడు, మంచం ఎక్కేస్తాడు అంతే. ఒకరోజు చూసి మంచం ఎక్కేస్తాడు, అంతకంటే ఇంకేం చేయడు. మార్చో నువ్వు మార్చుకోవాలి. ముందు నన్ను నేను మార్చుకోవాలి, నా బ్రతుకుని మార్చుకోవాలి, నన్ను సరిచేసుకోవాలి. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే యేసు క్రీస్తు కూడా నీవు లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని మరి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనం ఇలా చెప్పబడుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, బుద్ధిమంతులైతే ఆకాశములో మండలంలో జ్యోతులను పోలిన వారే ఉంటారట. బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతులు ఎలా ఉంటాయట? తల మెరిసిపోతుంటాయి. వాటి మహిమలు గొప్ప గొప్పగా ఉంటాయి. ఏవో టెలిస్కోప్ లో చూస్తారు అనుకుంటున్నాను, వాటిని దాంతో చూస్తారు నక్షత్రాలు. కానీ ఇవన్నీ మహిమలు గొప్ప గొప్ప మహిమలుగా ఉంటాయి. విజయవాడలో ఉంది అలాంటిది ఒకటి ఉంది. అయితే విశ్వాన్నంతటిని చూపిస్తారట. మేము వెళ్ళడం కావలేదు, కానీ మా ఫ్రెండ్ చెప్పాడు వెళ్దాం అని. అంటే నాకు టైం లేక మానేశాను. మొన్నసారి వెళ్దాం అనుకుంటే కుదరలేదు. అవి నక్షత్రాలు వాటి మహిమ, సూర్యుడి చుట్టూ, చంద్రుడి చుట్టూ ఈ భూమి తిరగడము, భూమి తన చుట్టూ తిరగడము, అట్లా కాంతి మెలమెల మెరిసిపోతుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో మరి ఉన్న జ్యోతులను పోలిన వారే ఉంటారు. అయితే ఆ రెండో మాట ఏముందట? నీతిని అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. నీతిని అనుసరించినట్లుగా ఎవరు నీతిని అనుసరించినట్టు తిప్పుతారు? నీతిమంతులే నీతిని అనుసరించినట్టు తిప్పుతారు కదా. నేను నీతిమంతుడిని అనుకోండి, అప్పుడు నేను నీతి మార్గాన్నే బోధిస్తాను, అవినీతి మార్గాన్ని బోధించను. ఒక సేవకుడు ఉన్నాడు, వ్యభిచారం గురించి చెప్పడు అసలు. ఏమయ్యా ఇప్పుడు నీ ప్రసంగంలో వ్యభిచారం గురించి చెప్పు అని అంటే, శరీరం అండి, బలహీనతలండి, అలాగేండి ఒక దాంట్లో జారాల్సి వస్తుందండి. అబ్బో అంటే నువ్వు చెప్పు. ఒక సేవకుని అడిగాను, ఊరిపోయి నువ్వు తాగడం గురించి ఎప్పుడు చెప్పవేటి? తాగుదు అప్పుడప్పుడు కడుపు జబ్బు నిమిత్తం కొద్దిగా వేసుకోమంటే దేవుడు కదా, పౌలు కదా. అందుకని మరి మనం అప్పుడప్పుడు దొరుకుతుంటాం కాబట్టి అవి చెప్పకూడదు. మరి నువ్వెప్పుడు ఆ మార్గంలో నడవద్దని చెప్పగలవు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీతిని అనుసరించినట్టు నడుచుకునేటట్లుగా ఎవరు అనేకులను తిప్పుదురో ఆకాశములో ప్రకాశించున్న
జ్యోతులను పోలి ఆ నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారట. ఎప్పుడు? అనేకులు నీతిని అనుసరించినట్లుగా నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పారు కదా నికోదీముతో, ఒకడు క్రొత్తగా జన్మించాలని. 1000 మంది పైన ఉంటారండి నా దగ్గర విశ్వాసులు, వాళ్ళందరికీ బోధిస్తున్నానండి. ఇంకా నేను జన్మించాలా? జన్మించాలి. యేసు ప్రభు చెప్తున్న మాట. నేను బైబిల్ అంతా పఠించానండి, ధర్మశాస్త్రం చూడకండి అప్పచెప్పేస్తానండి. నేను మరి నూతనంగా జన్మించాలా? అవును, నువ్వు నూతనంగా జన్మించాలి. ఎందుకంటే ఒకడు కొండలను పికలింపగలిగిన విశ్వాసం గలవాడైనప్పటికీ కూడా, ఒకడు తన కాల్చుటకు తన శరీరం అంతా ఇచ్చినప్పటికీ కూడా తనలో ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. ఏం ప్రేమ? దేవుని ప్రేమ, మనుషుని ప్రేమ కాదు. మనుషుని ప్రేమ స్వార్థమైన ప్రేమ, దేవుని ప్రేమేమో స్వార్థము లేని ప్రేమ, ఏది ఆశించని ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగానండి. దేవుని ప్రేమ కలిగి నువ్వు జీవిస్తే, దేవుని ప్రేమ కలిగి నువ్వు బ్రతికితే, దేవుని నీతిని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడతావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి ఎలాగుంటాడో, ఎలాగిష్టమో అలా ఉండడానికి ఈమె ప్రయత్నాలు చేస్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఏది ఇష్టమో, ఎలా ఇష్టమో, ఏ టేస్ట్ ఇష్టమో అని కనుక్కొని మరి అవి చేస్తూ ఉంటాడు. అమ్మాయికి గులాబీ రంగు డ్రెస్ ఇష్టం అనుకోండి, ఈ అబ్బాయి అప్పు చేసైనా సరే, అక్కడ దొంగతనం చేసైనా డబ్బులు లేకపోతే గులాబీ రంగు డ్రెస్ వేసుకొని తిరుగుతాడు ఆ అమ్మాయి అనేది సరే. ఎందుకు? ఆ అమ్మాయికి అది ఇష్టమని, అప్పుడు ఆమె ఆకర్షించబడుతుందని, ఆమె చేత మన్నాపను పొందాలని, ఆమె చేత ప్రేమింపబడాలని. ఒకరిష్టం ఒకరు తెలుసుకొని ఈ లోక సంబంధమైన ప్రేమ చూపిస్తే దేవుని సంబంధమైన ప్రేమ ఎలా చెప్తుంది? దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు నడుచుకోవాలి, అలా బ్రతకాలి. అది లేకపోతే నువ్వు బ్రతికింది బ్రతుకు కాదు. నువ్వు క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తుతో కూడా లేపబడలేదు. ఇప్పుడు ఇంకా మృతంలోనే ఉన్నావు, నువ్వు పాపంలోనే ఉన్నావు. దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. జ్యోతిని పోలి నువ్వు ప్రకాశించలేవు, నక్షత్రాల వలె ప్రకాశించలేవు. ఆ మహిమ నీకు లేదు. ఎందుకంటే ఒక్కరిని నీతి మార్గం నుంచి నీతి మార్గంలో నడిపించాలి అంటే అవినీతి మార్గంలో తప్పించాలి. మనమే అవినీతిలో ఉంటే అవినీతి మార్గం నుంచి ఎవరినైనా తీసుకెళ్ళగలమా? తీసుకొస్తే ఒకవేళ చర్చిలో కూర్చుని పెట్టగలమేమో కానీ నీతి మార్గంలో కూర్చుని పెట్టలేం, పరలోకంలో కూర్చుని పెట్టలేం. నేను తిరిగిపోతునండి, నాతో ఒక తిరిగిపోతుడు వచ్చాడు. మా చర్చిలో బాగుంటుంది తెలుసా, ఫ్యాన్లు ఉంటాయి తెలుసా, మంచి గచ్చం తెలుసా, లేకపోతే చాలా పెద్ద చర్చి తెలుసా మా ఏరియాలను, బాగుంటది, రద్దు చర్చికి అని ఒకవేళ నేను తీసుకొస్తాను అనుకోండి చర్చిలో, నాకున్న గుణాన్ని నేను వదులుకోకపోతే వాడిని చర్చిలో కూర్చుని పెట్టాను కానీ పరలోకంలో కూర్చుని పెట్టలేదు. వాడిని వంకరతావలో నడిపించానే కానీ, ఏవో భౌతిక సంబంధమైన చూపించి నడిపించానే కానీ పరలోకాన్ని చూపించి నడిపించలేకపోయాను. మంచి మార్గంలో నీతి మార్గంలో నడిపించలేకపోయాను. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, నువ్వు కొత్తగా జన్మిస్తే నీకు పరలోకం ఉంటుంది. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే నీకు పరలోకం ఉంటుంది. నికోదేమంటున్నాడు, అయ్యా 1000 మందిని నేను నడిపిస్తున్నాయ్యా, 1000 మందిని రక్షించానయ్యా, 1000 మందికి బోధిస్తున్నానయ్యా, నాకు కొత్త జన్మ కావాలా? ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నీ చిత్తవృత్తి ఎందుకు నూతన పరచబడలేదే, లోకాశలే ఉన్నాయే, సరదాలు సందాలు బోల్డ్ ఉన్నాయే, ఇవన్నీ చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాదు ఎప్పుడు అనుకునే మనసు ఉందే. క్రీస్తుతో కూడా శ్రమ పడిన వారైతే, క్రీస్తుతో కూడా శ్రమ పడాలనే మనసు ఉంటే నీవు నూతన పరచబడినట్లని అర్థం. క్రీస్తుకి ఈ లోకం యోగ్యమైనది కాదు, యోగ్యమైనదిగా ఎంచబడలేదు. ఆయన శిష్యులకి కూడా ఈ లోకము యోగ్యమైనదిగా ఎంచబడలేదు. ఈరోజు నీకు నాకు యోగ్యమైనదిగా ఎంచబడుతుందంటే నువ్వు చనిపోయావా? క్రీస్తుతో కూడా నీ క్రియలు చచ్చిపోయావా? చావలేదు కదా.